సమాజంలో పాత్రికేయులు చైతన్య స్ఫూర్తి కలిగించే విధంగా వార్తలు రాయాలి అని, జర్నలిస్టులు విశ్వసనీయత పెంచేలా కృషి చేయాలి అని, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని గురువారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్మవరం డివిజన్ కమిటీ నేతృత్వంలో జరిగిన జిల్లా జర్నలిస్టుల విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్మవరం పట్టణంలోని సిఎన్బి ఫంక్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే ధర్మవరం డివిజన్ శాఖ విస్తృత స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, పరిటాల శ్రీరామ్, చిలక మధుసూదన్ రెడ్డి, ధర్మవరం ఆర్డీఓ మహేష్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు, జనార్దన్, ఐజేయు జాతీయ ప్రధాన కార్యదర్శి సోమసుందర్, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, జిల్లా అధ్యక్షులు పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు హరికృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు గోరంట్ల ఈశ్వరయ్య, ధర్మవరం డివిజన్ అధ్యక్షులు జానపడి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అవునన్నా అవసరమైతే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మేమేం చెప్తామంటే ఒక 10-15 సంవత్సరాల ఛానల్స్లోనూ పేపర్లలో పనిచేసి రిటైర్డ్ అయ్యి లేదంటే ఉద్యోగం మానుకొని మీడియా పత్రికలు ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం వెనక జర్నలిస్ట్ గారు, క్రీడా జర్నలిస్ట్ గారు అప్డేషన్ ఇవ్వచ్చండి. అది ఇస్తూ మీలో అందరికీ ఉంది. దానికోసం ఆకలి చెప్తాం. అలాగే యూనియన్స్ కూడా కరెక్ట్గా 26 జిల్లాలో ఉండి పనిచేస్తున్నా 10 సంవత్సరం కార్మిక శాఖ రెగ్యులర్ చేస్తున్న సంఘాలు మాత్రం ఐడెంటిఫై చెప్తాం. మాకు ఎవరు ఐడెంటిఫై చేసిన ఇబ్బందులు ఆ కార్డు ఇప్పించాలి. రెండోది మన మంత్రి గారి చేతిలో పని. మంత్రి గారి ఇటీవల ప్రభుత్వ వైద్య శాఖలో యాక్టివ్గా కార్యక్రమాలు సమీక్షిస్తున్నందున మేలు జరిగింది సార్. గతంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఎంత ఉండేదో మనకు ఉన్నాయి. ఆ కార్డు సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వైద్య శాఖలో జరుగుతున్నాయి. నిన్న మొన్న మా జర్నలిస్టుల పత్రికలు ఇదే కాకుండా తాడేపల్లి వర్గాల్లో గుండె ఆపరేషన్ చేస్తున్నారు. ఇటీవల కంటి సమస్యలు వస్తే మా ఫ్యామిలీ మనసు ఆ పునాదులు కదిలే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రజాస్వామ్యం మూలిపోయే ప్రమాదం. కాబట్టి పత్రికలకు నిలవదు. ప్రజలు కూడా గుర్తించాలి. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయి. అనేక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నారు. మనం అందరం కరోనా సమయంలో మనం ఇంట్లో కూర్చుంటే పత్రికలు రోజు వచ్చేది. రోజు వార్తలు మనకి చేరేది. ఎలా చేరేది? ఇంట్లో కూర్చుంటే కాదు కదా, ఫీల్డ్ పోతేనే. అది ఆనాడు ఆ పాత్రికే ఫీల్డ్ మీదకి వెళ్ళి తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనకి వార్తలు అందించగలిగితే తమ బాధ్యతను నిర్వహించడంలో చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మనం కూడా ఒకసారి పత్రికలు కూడా ఆత్మవిమర్శ చేసుకున్నారు కాబట్టి సోమశేఖర్ గారు ఆ మాట అన్నారని నేను భావిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా అనేక కొన్ని వార్తలు ఎలా ఉంటాయంటే ఎలా కృష్ణ చేసి పెట్టారంటే నేను పత్రికల పేరు తీసుకోదలుచుకున్నాను. వాస్తవాన్ని వాస్తవంగా తప్పు జరిగితే తప్పు. నేను రోజు నాకు గ్రూప్ ఉంది, చూస్తూనే నెగిటివ్ వార్తలు చూస్తాను. నేను లేస్తుంది మామూలుగా లేస్తూనే ఉన్న దీంట్లో మంచి కాఫీ జరుగుతూ మంచి వార్తలు జరుగుతూ ఆ రోజంతా ప్రశాంతంగా ఉండేలాగా కోరుకుంటారు. కానీ నేను నాకున్న దీంట్లో నా దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖ కారణంగా ముందు నేను నెగిటివ్ వార్తలు చూస్తా. అనంతపురంలో ఆసుపత్రికి అనారోగ్యం మంచిది, వెంటనే సూపరింటెండెంట్ పంపిస్తా. ఇంకో చోట ఈ ప్రభుత్వ వైద్యశాల సృష్టి చేసింది మంచిది, తీసి పంపిస్తా. దాంట్లో ఒక అవినీతి జరిగింది మంచిది, చేసి పంపిస్తా. అంటే నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ హాస్పిటల్ అవినీతి జరుగుతుంది, ఎక్కడెక్కడ శానిటేషన్ సరిగ్గా లేదు, పరిశుభ్రత సరిగ్గా లేదు, ఎక్కడెక్కడ మందులు కొరత ఉంది, ఎక్కడెక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా, ఓపీ సేవలు లేట్ అనుకుంటున్నాయా, వీటిని తెలుసుకోవడం వల్ల వాటిని కరెక్ట్ మెజర్స్ తీసుకొని సంబంధిత అధికారులు ఒక రోజులో మార్చలేదు, ఒక నెలలో
చూస్తే అయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేని విషయాన్ని గుర్తించి వెంటనే వాటిని మాట్లాడడం, సంబంధిత అధికారుల నుంచి కింది దాకా చెప్పడం, వాటిని కరెక్ట్ చేసి నెక్స్ట్ డే రిపోర్ట్ ఇచ్చేదాని కోసం ఎంత కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ చెప్పారు సుబ్బారావు గారు, మార్పు కనిపిస్తా ఉంది. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఐడిఆర్ఎస్ చేశారు. ఐడిఆర్ఎస్ చేస్తే పెరుగుతోంది. పోయిన డిసెంబర్లో చేసిన ఐడిఆర్ఎస్ లో ఇప్పటికీ టీడీఆర్ ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఆ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు, ఓపీ సేవలకు ఎక్కువ ఇబ్బంది కలగట్లేదు, మందులు అందుతున్నాయి. ఇవన్నీ అంటే పాజిటివ్ వస్తా ఉంది. ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే మీడియా నుంచి వస్తుందో దాన్ని తీసుకోవడం వల్ల, దాన్ని బాధ్యతగా తీసుకోవడం వల్ల, అంటే నెగిటివ్ న్యూస్ రాస్తున్నారు కదా అని తప్పుపడకుండా దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకునే అవకాశం మాకు కలిగించినందుకు, పరిస్థితుల్లో క్రమేణీ మార్పు తీసుకొచ్చే అవకాశం కూడా ఇచ్చినందుకు నేను మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవ విషయం ఏమైనా పాజిటివ్ స్టోరీ వచ్చినప్పుడు దాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించాలి కాదు. ఉదాహరణకి ఇప్పుడే వాళ్ళు ప్రస్తావించారు స్టెమీ కార్యక్రమం గురించి. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇంట్రాక్షన్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అనేక మంది వాళ్ళ జీవన శైలిలో మార్పుల వల్ల, ఆహార అలవాట్ల మార్పుల వల్ల ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాధపడుతున్నారు, డయాబెటీస్ బాధపడుతున్నారు, లేదా ఈ హైపర్ టెన్షన్ బాధపడటం వల్ల దాని ప్రభావం గుండె మీద, మూత్రపిండాల మీద చూపిస్తుంది. గుండె